నేను ఏం చేస్తానో మా ఆయన చెప్తున్నారు. ఒకసారి మీ మాటలో అందరికి వండి పెట్టింది. ఇంట్లో అలాగే చేస్తుంది. మా ఇంట్లో ఏ రోజు ఎప్పుడు చూసుకున్నా కనీసం ఒక 25 మంది భోజనాలు ఉంటాయి. వండి పెడతారు. మినిమం 25 మంది ఉంటాయి. టెక్కల్లో ఉంటే 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఇక్కడైతే కనీసం ఒక 25 మంది. ఓకే, మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా తను చూస్తుంది కదా. ఈ ఏర్పాట్లన్నీ దగ్గర నుండి తను చూస్తున్నారు. ఇది అలవాటు. ఇది అదే బిగ్ బాస్ లో చేసింది తను కూడా. బిగ్ బాస్ కి వెళ్ళగానే అక్కడ ఉండే వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అవన్నీ కూడా చేయటం జరిగింది. రియల్ లైఫ్ అండి, అక్కడ ఎలా ఉన్నాం అలా. ఓకే మాధవ్ గారు, 2 విషయాలు. మీరు బిగ్ బాస్ లో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్నది ఏంటి? శ్రీనివాస్ గారు లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో చోటు చేసుకున్న మార్పు ఏంటి? ఫస్ట్ ఒకటి, మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ జీవితంలో నేర్చుకున్నది ఏంటి ఒకటే. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళాక నా జీవితంలో ఏమీ నేర్చుకోలేదు. అంటే ఏదో నేర్చుకుంటాం కదా. అయ్యో మంచి ఏమీ నేర్చుకోలేదు. నా నుంచి అందరూ నేర్చుకుని ఉంటారు. నేనేమీ నేర్చుకోలేదు. మీ నుంచి ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకున్నారో వాళ్ళకి అడగాలి. నేనైతే ఏమి నేర్చుకోలేదు బిగ్ బాస్ కి. ఏమి నేర్చుకుని ఉండుంటారని మీరు అనుకుంటున్నారు? ఏమి నేర్చుకొని ఉండాలంటే నటించకూడదు, ఉన్నది ఉన్నట్టే ఉండాలి, నిజాయితీగా ఉండాలి, జెన్యున్ గా ఉండాలని నేర్చుకుని ఉంటారు. మీరు నటించలేదు అసలు బిగ్ బాస్ హౌస్ లో? అస్సలు నటించలేదు. ఓకే, శ్రీనివాస్ గారు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీరేమి నేర్చుకున్నారు? మీ జీవితంలో వచ్చిన మార్పు? శ్రీనివాస్ గారు నా జీవితంలోకి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను శ్రీనివాస్ గారి దగ్గర. అసలు నాకు ఒకప్పుడు మైక్ అంటే భయం, మాట్లాడటమే వచ్చేది కాదు. అసలు శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మాట్లాడడం నేర్చుకున్నాను, భాష మీద పట్టు సంపాదించుకున్నాను, చాలా విజ్ఞానం పెంపొందించుకున్నాను, చాలా విషయాలు జ్ఞానం పెంపొందించుకున్నాను. అతను చాలా అసలు ఎన్నో విషయాలు చెప్తుంటారు. రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ చెప్తుంటారు. ఖాళీ టైంలో అన్ని తెలుసుకుంటూ ఉంటాను. పాలిటిక్స్ గురించి చెప్తుంటారు, రాజకీయం నేర్చుకుంటూ ఉంటాం. ఒకటి కాదు, ప్రతి విషయం నేను శ్రీనివాస్ గారి చాలా విషయాలు నేర్చుకుంటూ. మీరు ఆయన లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమి నేర్చుకున్నారని మీరు అనుకుంటున్నారు? మీరేమి నేర్చుకున్నారు శ్రీనివాస్ గారిని అడిగితే? ఆయనకు ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఆయన దగ్గర ఒకరు నేర్చుకోవాలి. ప్రతి పరిచయం, ప్రతి కలయిక ఏదో ఒకటి నేర్పుతుంది. శ్రీనివాస్ గారు, మాధురి గారి పరిచయం మీకు ఏమి నేర్పింది జీవితంలో? రాజా, నా దగ్గర ఏం నేర్చుకున్నావు? నేర్చుకోవటం కన్నా ప్రేమను పొందుతున్నాను, అభిమానం. నేర్చుకోవటం కూడా 10 మందికి సహాయం చేసే కూడా నాకుంది. నాతో పాటు నాకన్నా ఇంకెక్కువ ఉంది. నేను 10 రూపాయలు ఇస్తే తను 20 రూపాయలు ఇస్తాను. అది ఒక మంచి గుణమే. నేను సంతోషిస్తుంటాను. ఓర్పు ఉంది, సహనం ఉంది, వినే లక్షణం ఉంది. కొన్ని నాలో చిరాకులు ఉంటాయి. ఆ చిరాకులు అలా పడకూడదు. మనం ఓర్పుతో సహనంతో అన్ని ముందుకెళ్ళాలనేది కొన్ని మంచి విషయాలు తన దగ్గర కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా మనిషి అనేవాడు ఎప్పుడు ప్రతిరోజు ఒక విద్యార్థిలాగే ఉండాలి. ఆఖరి మనకు 70 వచ్చినా, 80 వచ్చినా, 100 వచ్చినా బ్రతికే ఆఖరి నిమిషం వరకు మనం ఒక స్టూడెంట్ నేర్చుకోవటానికే ప్రయత్నించాలి. ప్రతిరోజు కొత్త విషయం మనకు తెలుస్తూనే ఉంటది నేర్చుకుంటే. సో నేర్చుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. మనకి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. మధురి నుంచి. కానీ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి నేనే కాదు, అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఉడుకుడుకులున్నా, ఏమున్నా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. అసలు సూపర్. అసలు అది ఎవరికి ఉండదు ఆ క్వాలిటీ. మీరు లైఫ్ లోకి వచ్చిన తర్వాతే మొదలైందా, అంతకు ముందే అలా ఉండేదా? అప్పుడు అతనికి అసలు ఎప్పుడు తనకి పెళ్ళైనప్పటి నుంచి కష్టాలే అంట. సో ఇప్పటి వరకు అలా కష్టాలు పడుతూనే ఉన్నారు. ఎన్ని కష్టాలు పడుతున్నా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. తన కష్టం ఎప్పుడు ఎవరికి చెప్పుకోరు. మిగతా వాళ్ళకి ఎప్పుడు సాయం పడుతూనే ఉంటారు. తన కష్టం ఎవరికి తెలియనివ్వకుండా ఉంటారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. నిండా మునిగిపోతున్నా కూడా మళ్ళీ భూమిలో పెట్టి పాతేసినా సరే మళ్ళీ పైకి వచ్చి నిలబడగలిగే సత్తా ఉన్న అతను దువ్వాడ శ్రీనివాస్ గారు. ఓకే. అండ్ కొన్ని రోజుల క్రితం మీరు ఉత్తర భారతదేశం ఎక్కడికో తీర్థయాత్రలు కూడా వెళ్ళినట్టున్నారు. గుళ్ళు గోపురాలు తిరిగినట్టున్నారు బాగా. ఎప్పుడు వెళ్తాము, ఆల్వేస్. మళ్ళీ జాన్యువరిలో వెళ్తున్నాం. అవునా? ఎక్కడికి వెళ్తున్నారు జాన్యువరిలో? ఎవ్రీ ఇయర్ వారణాసి వెళ్తాం జాన్యువరిలో. ఓకే.
అక్కడ ఉంటాము, ఒక 3 days ఉంటాము. అన్ని ప్రతి టెంపుల్ కి వెళ్తాము. మాకు టెంపుల్స్ చూడడం చాలా ఇష్టం. అండ్ హిల్ స్టేషన్స్, కూల్ ప్లేసెస్ చూడడం కూడా చాలా ఇష్టం. ట్రావెలింగ్ బాగా ఇష్టం, ఇద్దరికి బాగా తిరుగుతూ ఉంటాం. ఓకే. లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారు? కాశీ వెళ్ళారా? వారణాసి వెళ్ళాం. పూజలు బాగా చేస్తారా? బాగా చేస్తాం. ఇద్దరు కూడా? ఇద్దరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు. ఓకే. అవునవును, అందుకే తిరుపతి కూడా వెళ్తుంటుంటారు మీరు. ఎక్కువ ఎవ్రీ తిరుపతి మంత్ వెళ్తుంటారు. తిరుపతి. ఎవ్రీ మంత్ వెళ్తారా? ఇంటి ఇలవేల్పు ఓకే. వెంకన్న స్వామి. ఓకే. ఏంటి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీరు ఇలాగే మెయింటైన్ చేయడానికి? ఒకసారి అందరూ వింటారు, చెప్తారా? ఎన్నోసార్లు చెప్పాను, శ్రీనివాస్ గారు అన్ని తింటారు, లిమిటెడ్ గా తింటారు. స్వీట్స్ తింటారు, హాట్ తింటారు, అన్ని తింటారు, కాకపోతే లిమిటెడ్ గా తింటారు. మీరు? నా అనుభవం ఏంటంటే సార్ జ్యోతి గారు, తక్కువ తిన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉంటామని, ఎక్కువ తినేస్తే మనకి కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామని అనుకోవటం కన్నా, తినాల్సింది లిమిటెడ్ గా తింటూ, ఫుడ్ కన్నా మెయిన్ మైండ్. ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ ఉంటే మీరెన్ని జాగ్రత్తలు వహించినా ఇది పట్టుమంటది. ఇక్కడ స్ట్రెస్ లేకుండా ఎవరైతే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఏ జబ్బులు లేకుండా ఉంటారు. నాకైతే బీపీ లేదు, షుగర్ లేదు, ఇంతవరకు మాత్రం మింగాల్సిన అవసరం నాకు రాలేదు. అంటే భగవంతుడు ఈ రోజు వరకు ఇలా ఉంది, ఇంకా రేపు ఎలా ఉంటుందో తెలియదు. నేను అనుకుంటున్నాను ఏంటంటే, నేను ప్రశాంతంగా ఉంటాను, ఏది స్ట్రెస్ తీసుకోను, మైండ్ నుంచి ఇక్కడికి రానివ్వను, హార్ట్కి రానివ్వను, ఇక్కడి నుంచి అక్కడికే బయటకు తోయేస్తాను. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని రిసీవ్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు పార్టీ నన్ను సస్పెండ్ చేశారు, ఇంకోటైతే డిప్రెషన్ లోకి పోతాడు. కానీ నేను ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకుని, నా క్వారీ ఆపేశారు, మైన్ ఆపేశారు, కొన్ని కోట్లు నష్టం వచ్చింది, ఎలక్షన్ లో కొన్ని కోట్లు పోయినాయి. అన్ని పోయిన తర్వాత ఇప్పుడే ఇంట్లో కూర్చోం కదా, నా ప్లేస్ లో ఇంకోటి ఉంటే సూసైడ్ చేసుకుంటాడు. వెంటనే వచ్చి బిజినెస్ లోకి హైదరాబాద్ లో ఎంటర్ అయ్యాము, బిజినెస్ చేస్తున్నాము. ఇలా దేనికదే మలుచుకుంటాం. కింద పడిపోయినా సరే, పడిపోయిన దగ్గర నుంచి కూడా ఒకటి సృష్టించాలి. ఈత రాకపోయినా సరే నడి సముద్రంలో పడేసినా ఈత నేర్చుకుని బయటకు వచ్చేయాలి. అది మనం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. అంతేగాని మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఒత్తిడి గురై, అది ఎక్కువగా ప్రెషర్ అయితే మనం అనారోగ్య పాలవుతాం. నా దృష్టిలో ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది అంటే, స్ట్రెస్ లేని వాడు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. స్ట్రెస్ మేనేజ్మెంట్ రావాలి, స్ట్రెస్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా బయటకు పుష్ చేయాలి, ఆ మేనేజ్మెంట్ తెలిస్తే చాలా హ్యాపీ, ఇంకే జబ్బులు రావు. మీ స్ట్రెస్ రిలీఫ్లో మాధురి గారి పాత్ర ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. మీకు అక్కడే మనిషి జీవితంలో ఒక గుడ్ ఫ్రెండ్ ఉండాలి, గుడ్ రిలేషన్ ఉండాలి, గుడ్ ఫ్యామిలీ రిలేషన్ ఉండాలి. ఇంటికి రాగానే మనకు ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో కనపడాలి. సర్కమస్టాన్షియల్ ఇవి కూడా ఉండాలి సార్. అవి లేకుండా మనం ఎంత ట్రై చేసినా ఒక్కోసారి ఇబ్బందులు పడుతుంటాం. అదొక లక్ అనమాట, కొంతమందికి కలిసి వస్తుంది. మాధురి వల్ల నాకు హోమ్ అఫైర్స్ అన్ని కూడా, ఏవైతే వ్యవసాయ వ్యాపారాలు కానీ, రాజకీయాలు కానీ, లేకపోతే మా వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు కానీ, ఇవన్నీ చాలా ప్రశాంతంగా చేయగలుగుతున్నాం. ఇది ఒక యాడెడ్ స్ట్రెంగ్త్ ఇది. ఓకే. అండ్ లాస్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఇంతకుముందు మీకు ఎవరు హీరోలు అనేది చెప్పారు కదా, మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? నాక ఏ హీరోయిన్ బాగుంటుంది చెప్పండి? బాగు చెప్పుకోవాలనుకుంటే శ్రీదేవి. మరో శ్రీదేవి పుట్టరు కదా, అంత అందమైన నటి, మహానటి. ఇప్పుడున్న హీరోయిన్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు మాధురి గారు ఏమనుకోలే చెప్పండి. శ్రేయ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది ఆమెది. నయనతార ఆలోచిస్తున్నారు మాధురి గారు, ఎవరి పేరు చెప్తారా ఏంది అని ఆలోచిస్తున్నారు. అవుట్డేటెడ్ అయిపోయిన వాళ్ళు అందరి పేరు చెప్తున్నారు. అవునా? ఏమనుకోదు మాధురి వాళ్ళ అనుకోదు. నయనతార. ఓకే. శ్రీలీల? శ్రీలీల అదే కదా హీరోయిన్. నయనతార నేను ఇష్టపడతాను. ఎందుకని? యాక్టర్ గా మంచి యాక్టర్ అని, మంచి యాక్ట్రెస్ అని,
ఏముంటది రీజన్? వాళ్ళెవరో మరెవరో మంచి యాక్టర్స్. ఓకే అండి, రైట్ అండి. ఫైనల్గా మాధురి గారు ఒక పాటతో ముగించండి, 2 లైన్లు. ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ ఆగిపోతుందండి. మీరు మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా ఫోన్ సెల్ఫ్ ఛార్జింగ్ అవుతుంది. లేదు రోహిత్ గారు పాట పాడట్లేదండి. ఏంటంటే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు బిగ్ బాస్ లో ఉన్నట్టు. బిగ్ బాస్ కి వెళ్ళాక మర్చిపోయాను. బిగ్ బాస్ కి వెళ్ళాక ఇది నేర్చుకున్నాను. ఎవరైనా ఏం చెప్తే గుడ్డుగా చేయకుండా నాకు నచ్చింది నేను చేయాలని నేర్చుకున్నాను. మాధురి గారు, నేను ఒక పాట పాడమని అడుగుతాను, మీరు అసలు పాడొద్దు, సరేనా? సరే, రోహిత్ గారు చెప్పారు కాబట్టి ఇది ఒక్కసారి ఈ రోజు ఫాలో అయిపోతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు Thank you, శుభాకాంక్షలు రోహిత్ గారు. మాధురి గారు. ఒకసారి Thank మీరు you. కూడా చెప్పండి, శ్రీనివాస్ గారు ఇంకొకసారి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సమయాన్ని బిగ్ టీవీకి కేటాయించి చాలా విషయాలు, బిగ్ బాస్ హౌస్ దగ్గర నుంచి పుట్టినరోజు సెలబ్రేషన్స్ వరకు చాలా విషయాలు మాట్లాడినందుకు. అండ్ ఈ రోజు మీరు అఖండ 2కి వెళ్తున్నారు. అండ్ శ్రీనివాస్ గారు, మాధురి గారు, మీరు అఖండ 2 చూసి వచ్చిన తర్వాత నేను మీ దగ్గర రివ్యూ తీసుకుంటాను, అఖండ 2 రివ్యూ మీరు చెప్పాలి నాకు, సరే? షూర్ కదా? అండ్ ఆ డైలాగ్స్ చెప్పడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను చెప్తా. ఓకేనా? కన్ఫర్మ్. సరే, రేపు మళ్ళీ నేను మిమ్మల్ని లైవ్లో తీసుకుంటాను, మీ నోటి నుంచి అఖండ 2 డైలాగ్స్ వినటానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.